యెహోవా మీకు తోడైండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న వాక్య భాగంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అది చిన్న అంశం. లోకమునకు ఉప్పు అయినారు. ఉప్పుని గురించి ముందు ఆలోచించేద్దాం. ఉప్పుకి ఉన్న పేరు, ఇంకో పేరు ఏంటండి? రుచి. చాలా మంది ఉప్పు అనకుండా రుచి అంటారు, కొంతమంది పెద్దవాళ్ళు. అన్నేసి చూడండి, నన్నేసి చూడండి అన్నది ఉప్పు. మన సాంబార్లో అన్నీ వేస్తాం ముక్కలు కదండి. ఉప్పుకున్న గొడవ ఏంటంటే కరిగిపోతుంది. మొదటి రుచి లేదా మొదటే కరిగిపోవడం, కరిగిపోయిన తర్వాత కలిసిపోతుంది, అన్నింటిలోకి వెళ్ళిపోతుంది. ఆంధ్ర ముక్కలకు వెళ్తుంది, టమాటాలోకి వెళ్తుంది, ములక్కాయలోకి వెళ్తుంది, అన్నింటిలోకి వెళ్తుంది. అంటే కరిగిపోయే గుణం ఉంది, కలిసిపోయే గుణం ఉంది. తర్వాత అది రుచిని ఇస్తుంది. తర్వాత అది ఆరోగ్యానికి కూడా, మనం పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, అవి నిలబడాలంటే ఉప్పు లేకుండా పచ్చడి పెట్టుకుని ఉంటాయండి. అలాగే ప్రతిదీ ఇప్పుడు డెవలప్ అయిపోయింది అనుకోండి, ఏం కల్పిస్తారండి? గవ పురుగు కల్పిస్తారు. అంటే ప్రాణం నిలబెడుతుంది. కనుక దీనిలో ఇప్పుడు ఏముందనమాటండి? సారం ఉంది. ఉప్పు ఏముందండి? సారం ఉంది. ఉప్పు లేని కూర, సారం లేని కూర. కనుక ఇప్పుడు సారవంతమైన జీవితాలు, ఒకవేళ రికార్డ్ అయ్యేటప్పటికి అంతా చెప్పలేకపోతానేమో, అందుకని ముందుగానే ఇంట్రడక్షన్గా నేను ఆ సారమైన జీవితాల గురించి మీతో పంచుకోవడానికి ఒక 7 మీ ముందు ఉంచాను. నెంబర్ 1 యోసేపు, నెంబర్ 2 మోషే, నెంబర్ 3 గిద్యోను, నెంబర్ 4 రూత్, నెంబర్ 5 ఎస్తేరు, నెంబర్ 6 నెహెమ్యా, నెంబర్ 7 ఎలీషా. ఈ 7 జీవితాలు ఎలాగ సారవంతంగా ఉన్నాయి, ఎలాగ రుచిగా ఉన్నాయి అనేది నేను యొక్క వాక్యం నుంచి క్లుప్తంగానే త్వరగానే ఆలోచించేద్దాం. మీరు త్వరగా బైబిల్ తీస్తే నేను గబగబా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఆదికాండము 45వ అధ్యాయము. ఆదికాండము 45వ అధ్యాయము. నేను 5వ వచనం కానీ చెప్తాను వినండి. అయిన యోసేపుని గురించిన చరిత్ర మనకు తెలుసు. మొదట నెంబర్ 1 యోసేపు అని చెప్పాను కదా. యోసేపు జీవితము తన కుటుంబానికి ఎలాంటి సారవంతంగా ఉన్నది, ఎలాంటి రుచిగా ఉన్నది, అతడు ఇంటికి ఎలాగ ఉప్పయినాడు అనే సంగతిలో దేవుని వాక్యం నుంచి గమనిస్తాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. ఇప్పుడు యోసేపు అన్నలో మనం కొట్టాము, మనం అమ్మేసాము, ఇప్పుడు మనము తన దగ్గరకు వచ్చాము. అతడు ఇక్కడేమో యువరాజుగా ఉన్నాడు, మనకేమైనా హాని చేస్తాడేమో, మనల్ని ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో అనుకుని ఒకవైపు భయం ఉంది, ఇంకొకటి పశ్చాత్తాపం ఉంది. మనం ఎంత చేసినా సరే మన ఎడల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. రోకం తీసుకోకుండానే ధాన్యాన్ని ఇచ్చేసి ఆ రోకం మూటలు మళ్ళా ఆ సంచులు వేసి పంపించేసాడు. అదే కాకుండా నాన్నగారిని, మీ పిల్లల్ని, మీ కుటుంబాలన్నీ వచ్చేయండి, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఆహారం పట్టు నేను కొట్టేసి గొంట్లో పాడేసి చంపేద్దాం అనుకుని వారందరూ యోసేపు మీద కక్ష పూని ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు వాళ్ళ చేతుల నుంచి ఇష్మాయేలుకి అమ్మేసాడు. ఎందుకంటే చంపేస్తే చరిత్ర అంతా మనకు. అందుకనే దేవుడు వారందరి చేతుల నుంచి విడిపించి, మరి ఎదురు విడి చంపితే వస్తుంది, అమ్మేద్దాం, డబ్బులు వస్తాయి అని అనుకుని ఆ యొక్క ఇష్మాయేలుకి వర్తకులకి అమ్మేశారు. వాడు తీసుకెళ్ళి పొత్తిఫర్కి అమ్మేసుకున్నారు. అలాగూ యోసేపు యొక్క జీవితము ఐగుప్తు దేశంలో ఒక బానిసగా, ఒక దాసుడుగా, ఎందుకు అందరూ ఉండి కూడా ఎవరు లేని వాడిగా ఐగుప్తు దేశంలో అడుగు పెట్టాడు. ఆ ఇంటికే దేవుడు ఇతన్ని రుచిగా ఉంచాడు, పొత్తిఫర్ ఇంటికి. ఎందుకంటే యోసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడంట. అందుకనే అతన్ని అంచెంచిన వారిగా గృహ నిర్వాహకుడిగా చేశాడు ఆ ఇంటికి. తర్వాత మనకి ఈ యోసేపు చరిత్ర తెలిసి నేను మొత్తం అంతా చెప్తే మనకు సమయం సరిపోదు, మనకు తెలిసిన చరిత్రే. యోసేపు
కాలంలో ధాన్యాన్ని అమ్ముతున్నాడు. తన అన్నలు వచ్చారు, తన ముందు మరుగుపరుచుకున్నాడు, కఠినంగా మాట్లాడాడు. కానీ ఆహారం ఇచ్చి పెట్టి పంపించాడు. రెండో పర్యాయం కూడా ఆహారం ఇచ్చి పెట్టి పంపించాడు. మూడో పర్యాయం మాత్రం తను ఎవరో తను కనుపరుచుకున్నాడు. సరే, మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా కనుక మీ పిల్లలందరితోటి అక్కడ ఉన్న వస్తువులు ఇస్తారు, పారేయండి, వాటి గురించి మీరు లెక్క పెట్టుకోవద్దు, మీరందరూ వచ్చేయండి, నేను మిమ్మల్ని పోషిస్తాను. అప్పుడు వీళ్ళకి పంచతాపం వచ్చింది. అప్పుడు వీళ్ళకి దుఃఖం వచ్చింది. మనం ఎంత చేసినా మన ఏడల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అని వారు దుఃఖపడతా ఉంటే అప్పుడు యోసేపుతో మాట్లాడుతున్న మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఎందుకంటే మీకు సంతాపము, మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. మీరు ఏడబాకండి, దుఃఖపడబాకండి. ఎందుకనంటే మీకంటే ముందుగా దేవుడు ఎంత చక్కటి మాటలండి, ఎంత శ్రేష్టమైన మాటలో. ఇక్కడ 6వ వచనంలో 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరంలో ఇక 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఏమన్నారంటే ఇంకా 5 సంవత్సరాల కరువు ఉంది. ఇప్పటికే 2 సంవత్సరాల కరువుకే మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మీరు ఆ కరువులో చనిపోకుండా, ఆ కరువులో మీరు బాధపడకుండా మిమ్మల్ని పోషించడం కొరకు దేవుడు మీ కొరకే నన్ను మీకంటే ముందుగా ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చాడు. దేవుడు మహిమకలుగా హల్లెలూయా. అది ఎంత శ్రేష్టమైన మాట అండి. మీరు చనిపోకుండా, నేను చనిపోవాలని మీరు అనుకున్నారు, కానీ మీరు చనిపోకుండా నేను అనుకుంటున్నాను. మీరు చనిపోకుండా మీ ప్రాణాన్ని రక్షించడం కొరకు దేవుడు మీకంటే ముందుగా నన్ను ఇక్కడ పంపించాడు అనుకోండి. కానీ మేము కొట్టేసి మేము ఇలా చేసామని మీరేం బాధపడద్దు, మీరేం దుఃఖపడద్దు. ఇంకొక కింద మాట 7వ వచనం, ప్రాణముతో కాపాడటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. అయినను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభుగాను ఐగుప్తు దేశం మీద ఏలికగాను నియమించను. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశానికే ఉప్పుగా చేశాడు. దేవుడు మహిమకలుగా హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు రాసుకొచ్చిన కళ ఎవరు చెప్పలేదు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పడుతుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ యొక్క కలభావం రాజా 7 సంవత్సరాలు పంట పడినప్పుడు అది జాగ్రత్తగా ఉంచుకొని కరువు కాలం వచ్చినప్పుడు అది మీ ప్రజలకి అమ్ముకుంటే మీ ప్రజలు మీ దేశం క్షేమంగా ఉంటారు. మీ దేశంలో ఎవరైనా జ్ఞానం కలవాలని చూసి మీరు ఒక అధిపతిగా నియమించి అలాగూ ఆ పండిన పంటంతా జాగ్రత్తగా దాచుకున్నారంటే నీ ఎంత జ్ఞానం కలవాడు నా దేశంలో ఇంకెక్కడున్నాడు కనుక నీవే ఆ స్థానంలో ఉండని యోసేపుని ఆశీర్వదించిన దేవుడు ఫరోకి తండ్రిగా ఉంచాడంటండి, ఫరో ఇంటికి అధిపతిగా ఉంచాడంటండి. ఇప్పుడు 7 సంవత్సరాలు దాని అంతా ఫుడ్ గడప్స్ స్టార్ట్ చేసేదామని యోసేపు గారే గిడ్డంగిలన్నీ తిప్పేసి పెద్ద గిడ్డంగులు కట్టించేశాడు, పెద్ద గొడవస్ కట్టించేశాడు. 7 సంవత్సరాలు పండిన పంట అంతా ఫరో కొరకు కొన్నాడటండి, తన కొరకు కదంటండి. ఎంత బుద్ధిమంతుడో యోసేపు, తన కొరకు కదంటండి, ఫరో కొరకు కొన్నాడటండి. మొత్తం అంతా ఆ దేశాన్ని ఏమన్నా పొలాలే కానీ పశు సంపదే కానీ అంతా ఫరో కోసం కొనను అని మనం చదువుతున్నాం కనుక ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశానికి ఉప్పుగా ఉన్నాడు, యోసేపు ఫరో ఇంటికి ఉప్పుగా ఉన్నాడు, యోసేపు తన ఇంటికి ఉప్పుగా ఉన్నాడు. దేవుని మహిమ కలుగాక. సారమైన జీవితం, ఈ జీవితం ఏమంటారండి? సారమైన. యోసేపు యొక్క జీవితము సారవంతమైన జీవితము. నెంబర్ 2 నిర్గమాకాండము 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయము నేను 10-11 వచనాలు చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి తోడుకొని పోటకును ఎంతటి వాడనని దేవుడితో అనగా. ఇప్పుడు మోషే 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో పెరిగాడు. ఎప్పటి నుంచి? చిన్న పిల్లవాడి నుంచి. ఎన్ని మాసాలు పెంచిందంటే అడపండి. అక్కడి నుంచి పెంచడం తన వల్ల కాకపోయింది. ఎందుకంటే 3 నెలలు కేరింతలు కొడతాడు. మగ పిల్లవాడు కేరింత తినబడిందంటే తీసుకెళ్ళి అదరపడేమన్నాడు ఫరో. అలాంటి రోజుల్లో జమ్ము పెట్టిలో పెట్టి
ఆ యొక్క నదిలో విడిచిపెట్టిన బిడ్డని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడండి? ఫరో ఇంట్లో పెట్టాడు. సకల విద్య ప్రవీణుడిగా పెరిగి పెద్దవాడయ్యే వరకు ఫరో ఇంట్లో 40 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత తను ఎవరు అనేది తెలిసిన తర్వాత అతన్ని దేశ బహిష్కరించాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? మిద్యాను దేశం వెళ్ళిపోయాడు. అక్కడ ఇత్రో అనే అతని యొక్క కుమార్తెని సిప్పోర్ అని వివాహం చేసుకున్నాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 40 సంవత్సరాలు. అలాగూ ఒక బండ మీద కూర్చుని ఆలోచన చేస్తున్నాడు. పుట్టడమేమో హెబ్రీ ఇంట్లో పుట్టాను, పెరగడమేమో ఐగుప్తు ఇంట్లో పెరిగాను, ఇక్కడేమో ఇక్కడికి వచ్చి వీళ్ళకి మారేదాన్ని చేస్తాను. అసలు ఎందుకు దేవుడు పుట్టించాడు పుట్టించిన దగ్గర పెంచకుండా వాళ్ళు పంపించాడు ఆ ఐగుప్తు దేశంలో మరో ఇంట్లో ఉండి తన బ్రదర్కి మేలు చేయడానికి వాడుకోకుండా తిరిగి నన్ను ఎందుకు ఇక్కడ పంపించాడు అని ఆ యొక్క హోరేబు కొండ మీద ఓ బండ మీద కూర్చుని ఆలోచన చేస్తున్నాడంట. ఎందుకు పుట్టించానో, ఎందుకు తీసుకొచ్చానో నీకు చెప్తాననేసి దేవుడు పొదలోనికి దిగి వచ్చాడు. ప్రతి చెప్పాను పొదలోనికి దిగి వచ్చిన పొట్టేలు గురించి. ఇప్పుడు పొదలోనికి దిగి వచ్చాడు. అగ్ని మండుతుంది అని ఏమవుతుందండి? కాలిపోవడం. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ఇప్పుడు మండుతుంది, మండితే పొగ ఏమైపోవాలి? కాలిపోవాలి. కారణం వేరు, మండడం వేరు. ఈ ప్రసంగం లోపలికి వెళ్తే మన ప్రసంగం అవుదా? మండడం మంట. ఎంఐ గ్రామస్తులతోటి యేసు ప్రభు ఆ ప్రయాణంలో మాట్లాడినప్పుడు ఆయన అంతర్ధానం అయిపోయిన తర్వాత వాళ్ళు అంటారు, ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయాలు మనలో మండలేదా? ఆ మంట వేరండి, ఆ మంట ఈ మంట. ఇక్కడ మంట మండుతుంది కానీ పొద కాలిపోవడలేదు. ఇదేంటి? మంటలు వస్తే కాలిపోవాలి కదా. మనకు తెలుసు అంటుకునంటే సౌండ్లు వచ్చాక ఉంటాయి, మాడిపోయి రాలిపోతూ ఉంటాయి. ఆ కాయలే కానీ, ఆకులే కానీ, ఆ కొమ్మలే కానీ. అదేంటో మేము చూద్దామని అనుకుని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే పొదలోంచి దేవుడి స్వరం వినబడుతుంది, మోషే మోషే దగ్గరికి రావద్దు, ముందు నీ కాలు నా చెప్పుల్ని విడిచిపెట్టు. మనది ఇంట్లో ఉన్న సన్నిధి ఆరంభం నుంచి మీరు ఇది ఇల్లు కనుక దీనికి ఉండేయండి. ఏంటంటే సన్షైన్ ఉండే కొడతా ఉంటే అన్ని ముక్కల కింద ఆ రాళ్ళు రప్పలు 20 ముక్కలు పడిపోయి. అయినా మా పిల్లలు షాదేము అక్క ఉన్న మా పిల్లలు అలా ఉట్టి కాలుతోటే కొట్టేవారు కానీ పని చేస్తున్నాం కదా అని చెప్పేసుకునేవారు. ఎందుకంటే ఇది పాపం మేము ఆరాధన పెట్టలేదు, ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధి అని. ఒకసారి మా దగ్గర చెప్పేసి బాబు వచ్చాను, షాదేం చాలా కోప్పడిపోయాడు, మీరు బయటకు చెప్పేసాను. ఇది దేవుని స్థలము, ఇది పరిశుద్ధ స్థలము, దేవుడు ఉండే స్థలము, దేవుడు మాట్లాడే స్థలము. ఆ అనుభవం మాకు తెలుసు కనుక దేవుడు ఉండే స్థలం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు చెప్పులు తీసుకురా బయటికి. దగ్గరికి చెప్పులు తీసేసాడు. దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ఇప్పుడు నేను నిన్ను ఇశ్రాయేలు దగ్గర పంపిస్తున్నాను ఐగుప్తు దేశానికి. వారి శ్రమను నేర్చుకుని తిని వారి మొరను నేను వెళ్ళను బాబు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గొడవ అయిపోయి నేను వచ్చేసాను. నేను ఇప్పుడు వెళ్ళను, నాకు మాట స్పష్టంగా రాదు, నాకు టాకింగ్ పవర్ లేదు, నేను వెళ్ళను. చాలాసార్లు చెప్తాడు దేవుడు. అంటాడు, యెహోవా తండ్రి ఆయన ప్రేమ ఎంత గొప్పదానంటే, మోషే నువ్వు దేనికి భయపడుతున్నావు? వాళ్ళు ఎలవేర్పేదండి సర్పం, ఐగుప్తులకు ఎలవేర్పు సర్పం, దానికి భయపడుతున్నావా? నీ చేతిలో ఉన్న కర్ర కింద పడేదా, కింద పడితే పోమైంది, దాన్ని పట్టుకోరాడు, మళ్ళా కర్ర అయింది. అసలు వాటి అన్నింటినీ సృష్టించిన వాడి నేను, నువ్వెందుకు భయపడుతున్నావు?
నిన్ను వారిని విడిపించడానికి వారికి నేను నిన్ను సారమైన ఉప్పుగా చేసి నేను పంపిస్తున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి నా ప్రజలను విడిపించుకురా. మోషే అంతకే ముందు భయపడ్డ వెళ్ళడానికి మాత్రం తనకి ధైర్యం సరిపడలేదు. అలాగే నువ్వు చేయలేట్టుకో అంటాడు. చెయ్యిలా పెట్టుకుని ఇలా తీసేయంటాడు. ఇలా తీసేది వెళ్ళిపోయింది. మళ్ళీ ఇలా పెట్టుకో మళ్ళీ తీయంటాడు. మళ్ళీ ఇలా పెట్టి తీసేది మనం చేయకపోయింది. ఇప్పుడు నేను నీలోకి వచ్చేసాను. దేవుడు మైండ్ కలుగా హల్లెలూయా. నేను నీలోకి వచ్చేసాను. మోషే నేను ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వెళ్ళు. నేను నిన్ను వాళ్ళకి ఉప్పుగా చేశాను. నేను నిన్ను వాళ్ళకి సారముగా చేశాను. నిన్ను వాళ్ళు నడిపించడానికి నాయకుడిగా చేశాను. నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యేయండి? 40 సంవత్సరాలేమో అజ్ఞానిగా పెరిగాడు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో ఫరో ఇంట. 40 సంవత్సరాలేమో అజ్ఞాతవాసం చేశాడు. ఎక్కడ? ఇత్రో ఇంట. 40 సంవత్సరాలు విజ్ఞానము కలిగి దేవుని యొక్క జనాంగాన్ని దేవునితో సహవాసము కలిగి నడిపించే గొప్ప విజ్ఞానవంతుడిగా దేవుని కొరకు గొప్ప నాయకుడిగా, తన ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా, దేవుడికి స్నేహితుడిగా దేవుడు మోషేని ఆశీర్వదించాడు. ఇప్పుడు మోషే ఐగుప్తు దేశంలో ఉన్న తన జనాంగం అంతటికి ఏమైనాడని ఉప్పై ఉన్నాడు. తన జనాంగానికి ఉప్పై ఉన్నాడు. సారము కలిగిన జీవితం. సారం ఎక్కడి నుంచి వచ్చింది? సారం అంటే దేవుడు తనలోకి వచ్చిన తర్వాత తను సారం కలిగిన వాడిగా ఉన్నాడు. నెంబర్ 3 గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం చెప్తున్నాను చూడండి. నేను అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా, ఇప్పుడు వీరి మీదకి వచ్చిన వారు ఎవరంటే మిద్యానీయులు. మనం 6వ అధ్యాయము 1వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చయ్యను కనుక వారి మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులు గుహల దుర్గముల యొక్క తమ దుర్గములను తమకు సిద్ధపరచుకొని, అంటే ఊళ్ళో ఉంటుంది మేడం, ఎక్కడో వాగుల దగ్గర గుహ దగ్గర ఎక్కడెక్కడో దాక్కున్నారు. ఎవరికి భయపడి? మిద్యానీయులకి. అప్పుడు దేవునితో వచ్చి, పరాక్రమ గల బలాఢ్యుడా, నీవు లే, దేవుడు నీ ద్వారా ఇశ్రాయేలుకి నీ ప్రజలకి ఆయన మేలు చేయనన్నాడు అని చెప్తే, దేవుడు మాకు తోడే ఉంటే ఐగుప్తు దేశం నుంచి అద్భుతాలు చేసి తీసుకొచ్చారని మా పెద్దలు చెప్పారు. కానీ మాకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అని అంటారు. ఎందుకు వచ్చింది దుస్థితి? దేవుడికి విరోధంగా జీవించారు కనుక. అక్కడ మనకు చదువుతాం కదండి, యెహోవా దృష్టికి దోషులయ్యారు కనుక. దేవుని యొక్క కోపం రావడానికి కారణం ఏంటంటే దేవునికి అవిధేయులుగా ఉన్నారు కనుక. ఇప్పుడు ఇతడు ఎక్కడో గోధుమలు దొరగొట్టుకుంటున్నాడు చాటుగా, ఎవరికి కనబడకుండా, మిద్యానీయులకు కనబడకుండా. అక్కడికి వచ్చాడు. నువ్వు ఎక్కడ చాటులో ఉన్నా, నువ్వు ఎక్కడ దాకున్నా, నువ్వు ఎక్కడ భయపడినా, నిన్ను వాడుకోవాలనుకుంటే అక్కడికి వచ్చి నేను తీసుకొస్తాడు. అక్కడి నుంచే నేను లేపుకొస్తాడు. ఇప్పుడు దేవుడు నీకు తోడే ఉన్నాడు లే అంటాడు. దానికి నాకు నిదర్శనం అని అంటాడు. నీకు నిదర్శనం కావాలా? ఎంత చదువుకొని ఇంటికి వెళ్తా, నిదర్శనం కావాలా? ఇప్పుడు మంచుతోటి ఈ బొచ్చు కత్తిరించుకున్న గొర్రెలు బొచ్చు కత్తిరించుకుంటారు వాళ్ళు. అది వాళ్ళకి వ్యాపారం అన్నమాట. అది ఎలా ఉండాలి అంటే పొడిగా ఉండాలి. మిగిలినంతా ఎలాగ తడిచిపోతే అంతమంది ఇది తడిచిపోతుంది, మంచు కురుస్తూ ఉంటుంది. కానీ నా బొచ్చు మాత్రం పొడిగానే ఉండాలి అంటాడు. తెల్లాలు వేసేసేవాడికి మొత్తం అంతా మామూలుగా మంచు కురిసింది, తన గొర్రె బొచ్చు మాత్రం పొడిగానే ఉంది. చూసావా అంటాడు. ఇంకొకసారి ఇంకోటి ఏం కావాలంటాడు, నా బొచ్చు మాత్రం తడవాలి, మొత్తం అంతా పొడిగా ఉండాలి. అంటే దేవుడు కొంచెం చేయగలడు, అంతా చేయగలరా అనేసి దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు తన బొచ్చు మీద ఎంత అంటే నేల ముంచేసినంత మంచు పడిపోయిందంట, చుట్టంతా పొడి ఆరి ఉందంట. తెల్లా లేచిన తర్వాత చూశాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు గిద్యోని దేవుడు తన జనాంగానికి, తన ప్రజలకి సారమైన వాడిగా చేశాడు. ఎక్కడో దాక్కున్నవాడు, నేనెంత మా కుటుంబంలో మనషే గోత్రం అని, నా వల్ల ఏం జరుగుతుంది, నేను ఏం చేయగలంటే, నీవు ఎవడైనా సరే దేవుడిని వాడుకోవాలనుకున్నప్పుడు నీ గోత్రానికి అక్కర్లేదు, నీ ఉద్యోగానికి అక్కర్లేదు,
నీ కులం ఆయనకి అక్కర్లేదు, నీ డబ్బు ఆయనకి అక్కర్లేదు, నీ గుర్తింపు ఆయనకి అక్కర్లా. ఆయనకు కావాల్సింది నువ్వంతే. నీ హృదయం ఆయనకి నచ్చితే, నీ పరిచయం ఆయనకి కావాలని అనుకుంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడి నుంచి ఆయన నిన్ను రేపు తీసుకొస్తాడు. అలాగూ ఈ దేవుడిని దేవుడు తీసుకుని ఇశ్రాయేలు పక్షముగా ఎంత ఈ పెద్ద చరిత్ర, ఇది 2 అధ్యాయంలో ఉంటుంది. 32,000 మంది తీసుకెళ్తాడు. పిలుకోవాలంతా పంపించేమో వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోమంటే 10,000 మంది ఉంటే మిగిలినంతా వెళ్ళిపోయారు. వీళ్ళ పర్వద్దు, వీళ్ళు ఇంకా తిరుగులు ఉన్నారు, లేదా మా బలాన్ని బట్టి మేము యుద్ధం చేసామని అనుకుంటారు. దానికి వీళ్ళంతా నీళ్ళలో దించు, ఎవరు నాలుగుతో గతికి నీళ్ళు తాగుతారో వాళ్ళని సపరేట్ చేయాలంటాడు. 300 మంది ఉంటారు. 32,000 మందికి శేషం 300 మంది. ఈ 300 మంది యుద్ధానికి వెళ్ళంటాడు. అక్కడ చూస్తేనేమో మనుషులు ఇసుక వేసినంతగా ఉన్నారు, మెట్టల బారులో తీరి. వీళ్ళు చూస్తేనే 300 మంది. ఈ 300 మంది లక్షల మంది మీద ఎలా యుద్ధం చేయగలుగుతారు అండి? ఎంత కడివిడి సాంబారైనా శాడు ఉప్పు అయితే ధరండి కదండి. ఈ శాడు ఉప్పు లేకపోతే కడివిడి తీసుకొని బయట మారేది. వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ గిద్యోని నేను ఉప్పుగా చేశాను, నువ్వు వాళ్ళకేం భయపడద్దు. ఈ 300 మంది 3 కొండలు తీసుకోండి, 300 కొండలు తీసుకోండి, 300 పూరలు తీసుకోండి, 300 డ్యూటీలు తీసుకోండి. గిద్యోని అన్నాడు, నేను ఎలా చేస్తాను మీరు అలా చేయండి. ఆ కొండ శిఖరానికి వెళ్ళిన తర్వాత ఆ కొండలే పగలబట్టమన్నాడు. కొండల పగలగొట్టాడు. గోర్లు పోతమన్నాడు, గోర్లు ఊదాడు. డ్యూటీలు పైకి ఎత్తండి అన్నాడు. ఎత్తి ఇప్పుడు కేకలు వేయమన్నాడు. యెహోవా ఖడ్గము గిద్యోని ఖడ్గము, యెహోవా ఖడ్గము గిద్యోని. వారి కేకలు వేయగా దేవుడు వారి పక్షంలో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. వారందరూ పారిపోయారు. వారిని తరిమి విడిచారు. ఎందుకంటే వీరి పక్షంగా ఉన్నవాడు, వీరిలో ఉన్నవాడు వారిలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక గిద్యోను ఒక చిన్నవాడే కావచ్చు, కానీ దేవుడు తన ద్వారా ఒక గొప్ప విజయాన్ని ఆ ప్రజలకి ఆయన్ని ఉప్పుగా వాడుకున్నాడు. కనుకనే వారు సారమైన జీవితాలు కలిగి ఉన్నారు. ఆ ప్రజలకి తను సారమైన వాడిగా ఉన్నట్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలుగుతాం. నెంబర్ 4, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. రూతు జీవితం ఎలాంటి జీవితం మనందరూ తెలుసు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఇప్పుడు మోడుబారిన జీవితం, భర్తను కోల్పోయింది, పిల్లలు లేరు, మామగారు లేడు, బావగారు లేరు, 3 మగవాళ్ళు చనిపోయారు. ఇప్పుడు నీ దేవుడు అమ్మ మీ పుట్టినకి వెళ్ళిపోండి, వాప మీ అక్కడికి పోయిన కదా తోడుకోండి, నువ్వు కూడా వెళ్ళిపోమ్మ అంటే ఆమెకి తన అత్త మీదకి ప్రేమ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడు నయోమి దేవుని వైపు తిరిగిందో, దేవుని పట్టణానికి వెళ్దాము, దేవుని ప్రజలతో ఉందామని ఆశ కలిగి ఎప్పుడు తన మనసును మళ్లించిందో, అప్పుడు దేవుడు తన యొక్క వైపు ఆయన తిరిగి రూతు యొక్క మనస్సును తన అత్త వైపు తిప్పాడు. దేవుని మైపు కలగాక. ఎందుకంటే మనం ఏంటంటే మన శత్రువులు క్షేమం కోరుకుంటాడంట, దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తాడంట. దావీదు అంటాడు, నాకు చాలా ఇష్టం అన్నమాట, నేను నిన్ను చంపడానికి వస్తే దావీదు, నేను నీకు అపకారం చేయడానికి వస్తే నాకు ఉపకారం చేసేవారంటే, అప్పుడు ఆ సౌలుతోటి దావీదు అంటున్నమాట, రాజా నీ ప్రాణము నా దృష్టికి విలువైనదిగా ఎంచుకున్నాను, దేవుడు నా ప్రాణాన్ని ఆయన దృష్టికి విలువైనదిగా ఎంచుకున్నాను, అందుకని నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, కానీ నన్ను మాత్రం నీ చేతికి అప్పగించాడు. ఇప్పుడు ఈమె తన అత్తగారి ప్రాణం విలువైనదిగా ఎంచుకుని ఈ ముసలి వయసులో భర్తని కోల్పోయింది, పిల్లలు కోల్పోయింది, ఎవరు పెడతారు, ఎవరు చూస్తారు, కనుక నేనే తన కూడా ఉంది, తను చూసుకోవాలి అని అనుకునే మనసు వచ్చింది. ఇప్పుడు ఆమె అత్త నేను నీతో కూడా వస్తాను. ఇప్పుడు చదువు ఏమంటున్నాను, ఆమె రావద్దంటుంది, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీ వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చూస్తే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందిన చోటను నేను మృతి పొందేదను,
అక్కడనే పాతి పెట్టబడినను. ఇప్పుడు మనం తప్ప మనందరికి ఏది వేరు చేయదు. అప్పటి వరకు సారం లేని జీవితం ఉంటుంది, ఎవరికి ఉపయోగం లేని జీవితం. బోయాజు పొలంలో పడింది. ఇప్పుడు రూతు తన అత్తకు పోయింది. రూతు తన అత్తకే సారమైన బిడ్డ అయింది. 10 మంది కొడుకుల కంటే విలువైన పిల్లడు కాని తర్వాత అమరాకులు అందరూ వచ్చి నీ కోడలో 10 మంది కొడుకుల కంటే ఎక్కువ విలువైంది నీకు. బోయాజుని వివాహం చేసిన తర్వాత ఓబేదు పుట్టాడు. ఓబేదు పుట్టిన కుమారుడే యెషై. యెషై పుట్టిన కుమారుడే దావీదు. ఆ వంశం నుంచే యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు తను ఆ వంశానికే ఉప్పయింది. ఏ వంశానికండి? యోధా గోత్రానికే ఉప్పయింది. సారమైన జీవితముగా దేవుడు తన జీవితాన్ని మార్చివేశాడు. నెక్స్ట్ ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథము ఇప్పుడు 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాన్నైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణము, నా మనవుని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురు కాక. ఎందుకంటే ఒకే జనాన్ని పెద్దలు, జనులు, యవనులు, స్త్రీలు, వృద్ధులు అందరూ సంహరించబడాలని చట్టం జారీ అయిపోయింది. నాకు తెలిసి ఎస్తేరు అస్తమానం చెప్తా ఉంటాను. ఇప్పుడు ఎంత జ్ఞానంతో ఎస్తేరు తన యొక్క జ్ఞానాన్ని ఎలాగ తన ప్రజలకు ఉపయోగించింది అని అంటే, నేను ప్రార్థన చేస్తాను, మీరందరూ కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. రాజు పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళకుండా వ్యతిరేకం అయినా నేను మీకోసం చనిపోవడానికి ఇష్టపడతాను, నేను వెళ్తాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆమె వెళ్ళింది. ఎందుకు వస్తారు కానీ నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఏంటి ఇంకేం కావాలి అని అంటే, నేను భోజనం పెట్టడానికి వచ్చాను. భోజనం పెట్టడానికి తను రావాలా? ఎవరితో కాబట్టి కొత్తగా వెళ్తాడు రాజు. కానీ తను ఎవరి శత్రువు హామాను వాడు కూడా భోజనం పిలిచింది రాజుతో పాటు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత మొదటి రోజు భోజనం అయిపోయింది. ఏంటి ఎస్తేరని నీకేం కావాలి అంటాడు. రేపు భోజనం రండి అంటాడు. సరే ఏంటి భోజనాన్ని పిలిచి విషయం ఏంటో చెప్పలేదు, మళ్ళా రేపు రమ్మంటుంది. ఆలోచించడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అప్పుడే మొద్దుకాయ తను చేసిన మేలు గురించి సగం తెలియడం, మొద్దుకాయని కనపరచడం అనేది మనం చూద్దాం. ఇప్పుడు 2వ రోజు అడుగుతుంది. 2వ రోజు అడిగితే చెప్తుంది, నా విజ్ఞాపన ఏంటి అని అంటే నా ప్రాణం. 2వ మాట నా మనవి ఏంటంటే నా జన్మ ప్రాణం. నీ జన్మకి ఏమైంది, నీకేమైంది అంటే దుష్టుడైన ఈ హామానే నా జనాంగాన్ని చంపడానికి మీకు తెలియకుండా ఒక చట్టాన్ని జారీ చేశాడు కనుక నా ప్రజలు తప్ప నేను చనిపోతాను, నేను యూదురాల్ని. అప్పుడు రాజుకి ఏం చేయాలి అర్థం కాలా. రాజు బయటికి వెళ్ళిపోయాడు. ఈ లోపల కాళ్ళు పట్టుకుందాం అనుకున్నాను. ఎస్తేరా లోపలికి వెళ్తుంది, బీపీ అయిపోయినట్టు పడిపోయాడు. ఎస్తేరా మంచమే పడిపోయాడు. రాజు కోపం వచ్చింది. వీడు నా సముఖంలో నారాయణి అంటాడంటే వెనకడ ముసికేసి వీడు బుద్ధికి ఉరికై తగ్గించాడు వాడి ఇంటి దగ్గర అని చెప్తే తీసుకుని అక్కడే పూర్తి అంటాడు. ఎస్తేరు తన జనాంగానికి సారమైన వెనక ఉప్పయిందండి. తన జనాంగానికి ఉప్పయింది. మనము మన జనాంగానికి ఉప్పుగా ఉన్నామా? మనము మన ఇంటి వారికి ఉప్పుగా ఉన్నామా? మనము కష్టంలో ఉన్న వారికి ఉప్పుగా ఉన్నామా? మనము సమస్యలో ఉన్న వారికి ఉప్పుగా ఉన్నామా? మన జీవితం ఎవరికైనా సారమర్చేదిగా ఉందా? ఇంకొక మాట చెప్పిన 7వ మాట ముగిస్తాను. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21-22 వచనాలు. అక్కడ ఎలీషా ఏరియా నుండి విడిపోయిన తర్వాత ఎరుకో దాటి వద్దకు వస్తాడు. వచ్చేటప్పటికి ఎరుకో పట్టణస్తులు మీకేం కావాలనంటే ఈ నీళ్లు చేదు, ఇది సారమైన నీళ్లు కనుక మా నీళ్లను బాగు చేయండి అంటాడు. మా నీళ్ళ బాగు చేయడం అంటే 2వ రాజుల గ్రంథం 2వ గ్రంథము 2వ అధ్యాయము 21-22 వచనాలు. అప్పుడు ఎలీషా అంటాడు, ఇప్పుడు నీళ్ళు ఎక్కడికి బాగు చేస్తాను, కానీ మళ్ళా ఓట్లో నీళ్ళు ఎక్కడికి వచ్చినాయనుకో మళ్ళీ నీళ్ళు చెడిపోతాయి.
ఇంకా ఎక్కడ బాగవ్వాలి? ఓట బాగవ్వాలి, నీ హృదయం బాగవ్వాలి. టీవీ చూడదంటే టీవీ చూడ మానేస్తాం, కళ్ళు కాపాడుకున్నాం. మరి నీ నోట్లోంచి నీ హృదయం ఉంటుందో నోట్లోంచి వస్తుంది కనుక ఇది బాగైతే నీ చూపు బాగుంటుంది, నీ మాట బాగుంటుంది, నీ నడక నీ పగని బాగుంటాయి. ఏది బాగవ్వాలండి? హృదయం బాగవ్వాలి. హృదయం ఘోరమైన వ్యాధి కలది కనుక ఓటు ఎక్కడున్నదో చూడండి. ఇప్పుడు చదవమా. అతడు ఆ నీటి ఓట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఇప్పుడు ఈ నీరు బాగైనది, ఇక దీని వల్ల మానం లేదు అంటాడు. ఇప్పుడు ఉప్పులో ఏముందండి? సారం ఉన్నది, ఉప్పులో జీవం ఉన్నది. ఆ ఉప్పు నేను దాంట్లో వేసాను కనుక ఇంకా మీకు మనము లేదు, ఈ నీటి వల్ల మనము లేదు. కనుక మన జీవితంలో దేవుడు మనకి ఉప్పు ఉంటే, ఆయన మనలోనికి వస్తే మనకు సారం కలిగిన జీవితం కలుగుతాం. ఈ 7 వారి యొక్క కుటుంబానికి, వారి దేశానికి, వారి జనాంగానికి వారు సారం కలిగిన వారుగా ఉన్నారు. మనము మన జీవితంలో మనం సారం కలిగిన వారుగా ఉన్నామా? అలా లేకపోతే నిస్సారమైన ఉప్పు బయట పారవేయడం తప్ప అది ఎందుకు పనికిరాదు. కనుక సారం లేని బ్రతుకులు, సారం లేని క్రైస్తవులుగా కాక, సారం లేని క్రీస్తు బిడ్డగా కాక, సారం కలిగిన వారుగా ప్రభు కొరకు జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించను కాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు నాయన. నీవు సారం కలిగిన వారంగా మేము ఉండాలని నీవు లోకానికి పోయినావు. మేము నీ బిడ్డలు కనుక నీలో ఉన్న సారం మాలకొస్తే మేము కూడా ఉప్పుగా లోకానికి ఉండగలం. ప్రభు అలాంటి అనుభవం కలిగి మేము నీ కొరకు జీవించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం మా అందరికీ మీరు అనుగ్రహించండి. మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని ప్రభు నీ కృపగలన చేతులకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నిలబడండి అందరూ.